50కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఒక ఎస్ఐ, ఒక లేడీ కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్. చెరువులో తేలిన ముగ్గురి మృతదేహాలు. అసలు ఈ మరణాలు ఎందుకు జరిగాయి? వీరితో ఒకరికొకరికున్న సంబంధం ఏంటి? అతను ఎస్ఐ, ఆమె ఓ కానిస్టేబుల్, వీరితో పాటు ఓ కంప్యూటర్ ఆపరేటర్. వీరు ముగ్గురు మృతదేహాలు చెరువులో తేలాయి. ఈ మరణాల వెనుక మర్మమేమిటన్నది తెలియరాలేదు. కొండంత భవిష్యత్తున్న ఈ ముగ్గురు ఎందుకు ఒకే చోట చనిపోయారన్నది తేల్చే పనిలో పడ్డారు పోలీస్ అధికారులు. లెట్ us have full details. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎస్ఐ పేరు సాయి కుమార్. ఈయన బిక్కనూరులో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈమె పేరు శృతి. ఆమె బీబీపేటలోని కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఈ యువకుడి పేరు అఖిల్. ఈయన కూడా బీబీపేట కోఆపరేటివ్ సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు మృతదేహాలు సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో తేలాయి. ఏవో కారణాల వల్ల ఈ ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బుధవారం అర్ధరాత్రి సమయంలో సాయి కుమార్ కారులో ఆ చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ చెరువులో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. లేడీ కానిస్టేబుల్ శృతికి గతంలోనే పెళ్లైంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శృతి భర్తకు విడాకులిచ్చి బీవీపేటలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ కోసం ఉన్నతాధికారులు ఫోన్ చేసిన సమయంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని తేలింది. దీంతో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్లాడన్న దాని మీద వారు ఎంక్వైరీ చేశారు. అటు బీబీపేట ఠాణాలో విధులు ముగించుకుని ఇంటికి చేరాల్సిన తమ కూతురు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో శృతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె ఎక్కడికి వెళ్లిందన్నది కనుక్కునేందుకు ప్రయత్నించారు. పోలీసులు చేసిన విచారణలో శృతి ఫోన్ సిగ్నల్ పెద్ద చెరువు సమీపంలో ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఎస్ఐ సాయి కుమార్ కారుతో పాటు శృతి, అఖిల్ చెప్పులు, సెల్ ఫోన్లు దొరికాయి. వీరందరి చెప్పులు, ఫోన్లు ఇక్కడ ఎందుకున్నాయి అన్న సందేహంతో పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత వారికి అఖిల్, శృతి మృతదేహాలు చెరువులో దొరికాయి. గురువారం ఉదయం అదే చెరువులో సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైంది. ఎస్ఐ సాయి కుమార్ కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయి కుమార్ 2 ఏళ్ల క్రితం బీవీపేట ఎస్ఐగా పనిచేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకు అప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా అయ్యాయి. ఆ తర్వాత సాయి కుమార్ బీవీపేట నుంచి బిక్కనూరుకు బదిలీ అయ్యారు. ఎవరి జీవితాలు వారు జీవిస్తున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు చెరువు దగ్గర ఎందుకు కలిశారు? ఎస్ఐకి, లేడీ కానిస్టేబుల్ కు మధ్య ఏం జరిగింది? మధ్యలో అఖిల్ వీరితో ఎందుకు కలిశాడు? వీరిద్దరితో పాటు అతను కూడా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు అన్న ప్రశ్నలు ప్రస్తుతం పోలీసు అధికారుల ముందు నిలిచాయి. ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్రమైన దర్యాప్తు జరిపే దిశగా పోలీసు అధికారులు ముందు కదిలారు. ఈరోజు రామారెడ్డి జిల్లా సంచలనం సృష్టించింది. మండలికి చెందిన విఘ్నులు పట్టాఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా బీవీపేట కానిస్టేబుల్ శృతి, హెడ్ కానిస్టేబుల్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మా ఎల్లారెడ్డి గ్రామం మా కూడలు అవుతుంది. మేము నిన్న 11 గంటలకు ఆమె ఫోన్ చేసింది. డ్యూటీ అయిపోయింది, తమ్ముడు నస్తున్నాం, ఇంత మంట వేసుకొచ్చింది, డ్యూటీ అయిపోయింది, పనులు చేస్తున్నాము అని అన్నది. ఆమె బీపేట నుంచి ఎక్రోడ్కు బస్సు దిగింది. బస్సు దిగగానే వాళ్ళు మళ్ళీ ఎస్ఐ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ డ్యూటీ చేసినప్పుడు నువ్వు తప్పకుండా రావాలని పిలిపించుకుంటే ఆమె కళ్ళకు పడి పెట్టి మా తమ్ముడికి చెప్పిన నేను తిందామని మళ్ళీ డ్యూటీ వేసిరని కళ్ళతో నేర్చి తమ్ముడికి చెప్పింది నువ్వు వెళ్తున్నా మళ్ళీ డ్యూటీ వేసిరని. అందులోపు బిక్కనూరు ఎస్ఐ, తర్వాత అక్కడ వర్కరు, టైపిస్టు మనిషి ఇద్దరు ఆమెను ఈ చెరువు కట్టకు తీసుకొచ్చి ఆ మర్డర్ చేసినట్టు వస్తుంది మాకు అనుమానం. సాయి కుమార్ బండి కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టకుండా మళ్ళీ బండిని తీసుకుపోయారు. ఎక్కడ పెట్టిరో మాకు కనిపించలేదు. ఆయన ఎస్ఐ కాబట్టి ఆయన బండిని వెంటనే కిల్ చేసిరు, ఎటో తీసుకుపోయి. అదే సామాన్యుడు అయితే బండి ఈయనే ఉంటుండే. సామాన్యుడు కాబట్టి ఆయన బండిని తీసుకుపోయారని మాకు అనిపిస్తుంది. వాడు ఇప్పటిదాకా దొరుకుతలేడు, వాళ్ళ శవము లభ్యమైతే లేదు. వాడు ఉన్నాడా మరి కారు ఇక్కడ పెట్టి ఎక్కడన్నా వెళ్ళిపోయిందా, అది అన్వేషణ నడుస్తున్నది. మాకు వాడు దొరికిన దాకా కొంచెం బాధ ఉన్నది. మా అమ్మ అయితే చాలా సిన్సియర్. ఎస్పీ దగ్గర కూడా అవార్డు తీసుకున్నది, నిజామాబాద్ ఎస్పీ దగ్గర కూడా. ఆమె గాంధారి చేసింది, తర్వాత మళ్ళా బీపేడ్ చేసింది, ఇప్పుడు బీపేడ్ చేస్తున్నది. ఆ రన్నింగ్లోనే ఇట్లా అయింది సార్. మాకు చాలా బాధాకరం. ఇటువంటి లేడీస్ పోలీసు వాళ్ళు ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయం? ఇది రాష్ట్ర లెవెల్లో చాలా ఇది హోంశాఖ మంత్రి కూడా ఇది చర్యపరచాలి. హోంశాఖకు చెప్తే కూడా కొంచెం లేడీస్ కానిస్టేబుల్ మళ్ళీ కొత్తలను కూడా ఇస్తున్నారు. వాళ్ళకు ఇది లేకపోతే ఎట్లా అనేది చాలా విరుద్ధం. ఇది ప్రభుత్వం తరఫున ఆమెకు సాయం పడాలా ఏంది అనేది చెప్పాలని మేము కోరుతున్నాం సార్.
ఎవరి మీద అయినా అనుమానాలు ఉన్నాయా? మాకు ఒక ఆమెతో పాటు బాడీ వెళ్ళింది. ఇంకో ఆయన సాయి కుమార్ అని ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి పిలిపిస్తున్నాడేమో. ఇప్పటిదాకా మాకు ఆ ఫోన్లు కూడా ఇస్తలేరు. ఆ ఫోన్లు ఇస్తే మేము డాటా ఇస్తే మాకు కొంచెం ఇది ఉంటుండే. ఆ ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. ఆ ఫోన్లు ఇస్తే మేము చూపించుకుంటే ఏంది కోణాలని మాకు అర్థమవుతుండే. ఈ వ్యవస్థ అంతా పోలీసుల దగ్గరనే ఉన్నది. ఇంకా కొద్ది గంటలలో మాకు తెలుస్తుంది అని అనిపిస్తున్నది. వాళ్ళు పరాల్లో ఉన్నాడా, అలా శివమై ఉన్నాడా, గాలింపు చర్యలు నడుస్తున్నాయి. కాబట్టి ఇంకో గంట 2 గంటలలో మాకు ఏదో ఒకటి తెలుస్తుంది అని అనిపిస్తుంది. మీకు ఎవరు సమాచారం అందించారు? ఈ సమాచారము మాకు నిన్న ఆమెనే ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేస్తే దేవునిపల్లి పోలీసు వాళ్ళు ఇట్లా మీ అమ్మాయిది ఫోన్ దొరికింది చెరుకట్ట మీద అని దేవునిపల్లి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్. ఎన్ని గంటల ప్రాంతం? వాళ్ళు 5:30 గంటలకు చెప్పారు. 5 గంటలన్నర చెప్పగానే మేము ఇక్కడికి 7 గంటలకు వచ్చినాం సార్. అప్పటికే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫుల్ కట్టుదిట్టం చేసింది. మా వాళ్ళని కూడా బాడీల దగ్గరికి పోదామంటే కూడా పోనీయకుండా ఇబ్బంది పెట్టారు. మేము బతుకులాడి పోయినాం సార్. బాడీలు గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు. అందులో ఉన్నాయి. ఎస్ఐ గారు అందుబాటులో లేరంటున్నారు. ఎస్ఐ అందుబాటులో లేరు. 5 కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. ఇది ఎంత తొందరగా చేస్తే ఎస్పీ గారికి ధన్యవాదాలు. అంత ఇది మీరు కూడా ఒక లేడీస్ ఉన్నారు ఎస్పీ గారు. ఇటువంటి పనులకు మీకు చాలా బాధాకరం. మీరు ఆలోచించవలసిన నిర్ణయం తీసుకోండి. సామాన్యులకు చాలా ముందట ఉండి నడవండి.